అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి భీమవరం డిఎస్పి జయసూర్య గారి పైన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా భీమవరం సరౌండర్లో ఉన్నటువంటి ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్యాకెట్లని లేదా సివిల్కి సంబంధించినటువంటి విషయాలపైన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొందరి పక్షాన ఈ డిఎస్పి జయసూర్య గారు ప్రత్యేకించి ఈయన హస్తం ఉండి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి పదే పదే అక్కడ కంప్లైంట్లు స్థానిక నాయకులకు కానీ లేదా అక్కడ పట్టించుకోలేని పక్షంలో డైరెక్ట్గా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయి అని అంటే విషయం ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఒక చిన్నపాటి విషయం ఒక కానిస్టేబుల్ మీదో, ఒక ఎస్ఐ మీదో, ఒక సీఎం మీదో ప్రత్యేకించి ఒక సామాన్యుడు వెళ్ళి చెప్పాలంటే నిజంగా చాలా చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి విషయం అని మనం అందరికీ తెలుసు. చెప్పండి, నిజంగా ఒక సామాన్యుడు వెళ్ళి పలానా చోట్ల ఇలా జరుగుతుంది, ఒక ఎస్ఐనో ఒక సీఏనో పలానా పక్షాన ఒకరికి అండగా నిలుస్తూ ఈ విధంగా ప్యాకెట్లనో లేదా మరొకటనో సివిల్ వివాదాల్లో తలదూస్తున్నారని చెప్పేసి ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరా? నిజంగా చెప్తున్నా, ఇవ్వలేరు కదా. అయితే మరి స్థాయికి జారిపోయినప్పుడు, అక్కడ పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి విషయాలపైన ఒక పౌరుడిగా కానీ లేదా ఒక మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు స్పందించి సహచార మంత్రులకి చెప్పడం, తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఒక 2 రోజుల కిందట. ఈ విషయంలో భీమవరం డిఎస్పి జయసూర్య గారి పైన పలుమార్లు కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి. దీని మీద ఒక ప్రత్యేకించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆయన ఏ కోణాల్లో అక్కడ తప్పులు జరుగుతున్నాయి, నిజంగానే ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఎంక్వైరీ చేయమన్నారు. ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేల్చమన్నారు. తద్వారా తప్పులు ఏమైనా ఉంటే ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత హోంమంత్రి గారికి, సంబంధిత హోంశాఖకు, అలాగే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ అనే చెప్పాలి, రిక్వెస్ట్గా అక్కడ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని, తీసుకొని చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయం కూడా యావత్తు ప్రజానీకానికి మనందరికీ తెలుసు. ఒక చిన్నపాటి వ్యక్తికి తెలియట్లేదంటే అనుకోవచ్చు. ఆ మంత్రివర్గంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సపోజ్ లైక్ భీమవరం
మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు ఉండడం అయితే జరిగింది. మరి ఇలాంటి విషయాన్ని ఒక ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దాని మీద విచారణ చేస్తున్నప్పుడు, ఒక కమిటీ వేసి ముందుకు వెళ్తున్నప్పుడు సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రి కూడా, అనిత గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారు మరి ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఏ విషయం మీద మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలో మరి నాకు ఆయనకు తెలియదా అంటే, మరి ఈ స్థాయికి మరి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మరి రఘురామకృష్ణరాజు గారికి ఈ విషయం తెలియదంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. అసలు ఒక చిన్నపాటి కోర్టులో ఒక చిన్న కేసు నడుస్తుంది అంటే ఈ విషయం పైన ఇరుపక్షాలు ఎవరు కూడా మాట్లాడకూడదు, కోర్టు తీర్పు ఇచ్చే వరకు అని చెప్పేసి ఒక చిన్నపాటి నాయకుడికో ప్రజలకు తెలుస్తుంది. అట్లాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సహచర మంత్రులు కానీ, ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. మరి ఇలాంటి విషయాల్లో ఆయన భీమవరంకు సంబంధించినటువంటి డిఎస్పి జయసూర్య గారి పైన ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఈ కోణంలో డిఎస్పి జయసూర్యకి సపోర్ట్గా ఆయన వ్యక్తి మంచివారు, నా పరిశీలన వరకు మంచోడే అని సర్టిఫైడ్ చేయడం అసలు కరెక్టేనా? నేను తెలియక అడుగుతున్నా. ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. అసలు ఒక విచారణ జరుగుతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? స్పందించడం అనేది అసలు పబ్లిక్లో మాట్లాడడం అనేది తప్పు. మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు విచారణ అయిన తర్వాత, లేదా విచారణకు ముందు మిమ్మల్ని ఏదైనా ప్రత్యేకించి అడిగినప్పుడు అది ఇంటర్నల్గా ప్రభుత్వానికి తెలియజేయడమో, సహచర మంత్రులకి తెలియజేయడమో మీరు చేయాలి. అది కూడా రాంగే ఒక రకంగా చెప్పాలంటే. ఒక కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం పైన సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి సిఫార్సు చేశారంటే ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగం కదా రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏ విధంగా మీరు డిఎస్పి జయసూర్యకి మీరు మద్దతు పలికే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుడతారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని. అది కరెక్ట్ కాదు పద్ధతి. ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారు? నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ నేను చెప్పిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది 100% రైట్ అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ రైటా తప్పా అని మిమ్మల్ని జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పలేదండి రఘురామకృష్ణరాజు గారు. అసలు ఒక విచారణ జరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు అనేదే చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు. అసలు ఏం జరుగుతుంది? మీరేదో ఇప్పుడు డిఎస్పి జయసూర్య గారికి మంచోడని చెప్పేసి మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు తెలియకుండా, అవగాహన లేకుండా. పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా జయసూర్య గారి మీద ఏమైనా కోపమా? ముందు మునుపు లాలూచ రాజకీయాలు ఏమైనా చేశారా ఏంటి? అక్కడ ఒక రాష్ట్ర పౌరుడిగా, రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా తన వరకు వచ్చినటువంటి సమస్యని సంబంధిత అధికారులకు చెప్పి చర్యలు తీసుకోమనడం తప్ప. మీరు ఇలా మాట్లాడినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు కావాలని డిఎస్పి జయసూర్య మీద పర్టికులర్గా కక్ష పెట్టేదో
చర్యలు చేపట్టి అతన్ని ఏదో డిస్మిస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని తప్పుడు సంకేతాలు ఎలవా? ఆలోచించండి కొంచెం. మీరొక్కరే కాదు ఈరోజు. సో మాట ముందుకొచ్చి అనడానికి కూడా మాకు చాలా ఆలోచించవలసి వస్తుంది కూటమిలో ఉండి. టీడీపీలో చాలామంది ఇదే పని. జనసేన తరపు నుంచి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని రేజ్ చేసి ఉన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విషయంలోనే మీరు ఈ విధంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా గన్న పేల్చే కార్యక్రమం చేస్తుంటే ఒక చిన్నపాటి గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో నాయకుల మీద మీరు ఏ విధంగా తిరుగుబాట్లు చేస్తున్నారో ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలుసు. బట్ ఎందుకు కామ్గా ఉంటున్నామంటే కూటమి చెడ్డ పేరు తీసుకురాకూడదనే ఉద్దేశంతో పదే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తుండడం, ఆయన ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్ళడం, ఎక్కడ కూడా మాట్లాడకుండా మేము ఉంటే మీకు రాను ఎలా అయిపోయిందంటే మా మౌనం కూడా శాతకంతనంగా మీరు తీసుకొని ఇష్టారాజ్యంగా ఎవడికి వాడు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. కూటమిలో మేము ఉన్నామయ్యా. తెలుగుదేశం ఎంతో, జనసేన ఎంతో, బీజేపీ కూడా అంతే. మనం ఐక్యంగా ఉండవలసిన కార్యక్రమాల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలీదా? ఓ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా డిప్యూటీ స్పీకర్ అయిపోతారయ్యా మీలాంటి వాళ్ళందరూ? అయినా మీలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్. నిజంగా ఆయన కరెక్ట్. నిజంగా ఏ చట్టం చెప్తుందయ్యా ప్యాకెట్లో ఆడమని, జూదం ఆడమని ఎంకరేజ్ చేయమని చెప్పేసి? ఒక పోలీస్ వ్యవస్థలో అత్యంత పదవిలో ఉండి ఒక డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తే ఇటువంటి ప్రోత్సహిస్తున్నారని తెలిసి ఆరోపణలు వచ్చినప్పుడు తాను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. మీరెవరయ్యా డైరెక్ట్గా మీరు ఇలాంటివన్నీ కూడా మంచోడని సర్టిఫికేట్ చేసేస్తారు? నాకు అర్థం కాదు. కరెక్ట్ కాదు ఇది పద్ధతి. ఇదేమి కొత్త ఏం కాదు మీరు మాట్లాడడం. మీరు ఒక్కనే అంటలా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు టీడీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ సాక్షాత్తు మళ్ళీ అసెంబ్లీలో, మొన్న బొండ ఉమా, ఈరోజు మీరు, అంతకుముందు కూడా ఉన్నారు. పిడాపు నియోజకవర్గంలో, ఒక చిన్నపాటి నియోజకవర్గంలో, ఏదైనా చిన్నపాటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక చోట చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఏంటనేది కూటమిలో ఉన్న నాయకులు మనం దాన్ని చెప్పవలసిన చోట చెవిలో చెప్పాలి. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడవలసినవి ఉంటే పబ్లిక్లో మాట్లాడాలి. అంతేగాని మీరు కూటమి నాయకుల్లో ఉండి మీరే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లాగా మీరు మమ్మల్ని టార్గెట్ చేసుకొని మీరు మాట్లాడుతుంటే ఏ విధంగా వెళ్ళాలి? మేము మాట్లాడలేమా? టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని తప్పుడు జరుగుతున్నాయి, ఎన్ని భూదందాలు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి వరకు ఒక చిన్నపాటి నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. డైరెక్ట్గా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ నిజం కాదా? దమ్ముంటే నాతో మాట్లాడమనండి. ఏ విషయం మీద సరే నేను క్లారిటీ ఇస్తాను, అవునా కాదో. ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? తీసుకోవాలి. ఎప్పుడు మీ పార్టీకి సంబంధించిందో, మీ వ్యక్తిగతకు సంబంధించిందో తీసుకోవాలి. కూటమిలో ఉన్నప్పుడు 3 పార్టీలకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు, ఒక గ్రామానికో ఒక మండలానికి సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు 3 పార్టీలని నాయకుల్ని దగ్గర పెట్టి నిర్ణయం చేయడం, తద్వారా ముందుకు తీసుకెళ్ళడం చేయాలి. ఎక్కడ జరుగుతుంది? ఇలాంటివన్నీ కూడా మేము మాట్లాడగలం.
కానీ ఎందుకుంటున్నాం? కూటమికి చెడ్డ పేరు తీసుకురాకూడదని పెద్ద నాయకులు చెప్తూ ఉన్నప్పుడు మనము అలా వెళ్ళకూడదని చెప్పేసి మొదటి నుంచి కూడా మా జనసైనికులు కానీ, నాయకులు కానీ, వీరమహిళలు కానీ అందరూ కూడా చాలా ఒప్పుతూ ఉన్నాం. మూసుకొని ఉండలేదా మేము? అలాంటిది ఒక రాష్ట్రంలో ఒక భీమవరం సంబంధించినటువంటి విషయం మీద ఫిర్యాదులు వచ్చిన విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఏ విధంగా ఊరుకోవాలంటున్నాను. ఇదే పద్ధతి కొనసాగుతూ వెళ్తూ ఉంటే రాబోయే రోజుల్లో నిజంగా మనం చాలా ఇబ్బంది పడతాం. మనం కరెక్ట్ కాదు ఇది. కూటమి ఇంకా ఐక్యతంగా ఉండడానికి చూసుకోవాలి. ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరో 15 సంవత్సరాలు ఉండాలని. మీరు ఇలాంటివన్నీ చేస్తుంటే 15 సంవత్సరాలు ఎలా ఉంటారయ్యా? నాకు అర్థం కాదు. అసలు ఉండాలనిపిస్తుందా? ఏం ఆశించకుండా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టీడీపీకి సపోర్ట్ చేశారు, కేంద్రంలో బీజేపీకి. పోనీ తర్వాత మళ్ళీ 24లో ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ 3 పార్టీలు కలిపి పనిచేస్తాం. ఈరోజు అధికారం వచ్చింది. ఈ అధికారాన్ని మరింతగా ఈరోజు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట చిన్న తప్పులు జరుగుతున్నాయి. అవన్నీ మనం కరెక్షన్ చేసుకొని కుటుంబంలో ఉన్న నాయకులు బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక చిన్నపాటి నాయకులుగా మాలాంటి వాళ్ళకి తెలుస్తున్నాయి. మీకు తెలియదా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో? ఏం మాట్లాడతాయారా? నాకు అర్థం కాదు. ఎదిగితే సరిపోదు, బుద్ధి ఉండాలి. ఏది ఎప్పుడు మాట్లాడాలో. ఈరోజు మేము చాలా అనేక విషయాలు, ఈరోజు మీ పార్టీలో అనేక తప్పులు జరుగుతున్నాయి. ఏ రోజు మేము డైరెక్ట్ మాట్లాడమ్మా? ఆ మాట్లాడవలసింది, వెతకవలసింది వైసీపీ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. నిజంగానే ప్రజలకి తప్పులు జరుగుతున్నాయి అని అనుకుంటే అధిష్టానానికి ఒక ఎమ్మెల్యే స్థాయికో లేదంటే ఒక ఎంపీ స్థాయికో ఒక చిన్నపాటి నాయకులు వెళ్ళి చెప్తారు విషయం జరిగితే. కానీ పబ్లిక్లకు వచ్చి ఎప్పుడు మాట్లాడాల. కానీ మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక చిన్నపాటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గానా 3 పార్టీలు డెవలప్మెంట్ అవ్వాలయ్యా. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇన్విజిబుల్గా ఎదగాలయ్యి కుటుంబంలో ఉంటూనే. అంతేగాని ఈరోజు కుటుంబంలో ఉన్న నాయకులను మనం పట్టించుకోకపోతే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పట్టించుకోకపోతే రేపు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మనకి? అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళని పట్టించుకోకపోయినా వారు చేయరు. ఈ విధంగా మనకి ఎవరికైనా సరే ప్రాబ్లమే. కూటమిలో ఉన్న నాయకుల్ని 3 పార్టీలతో ఐక్యంగా వెళ్ళాలి. స్థానికంగా ఎవరెవరు ఏ పార్టీ నాయకులనే చెప్పేస్తే ఈ రాష్ట్రంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసుకోవాలి ఇప్పటి నుంచే. అది జరగలేని పక్షంలో ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల్లో కానీ లేదంటే రేపు 29లో మళ్ళీ ముఖ్యమైన ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గమైనా సరే. నేను ప్రత్యేకించి ఒక పార్టీని నేను ఉద్దేశించి మాట్లాడట్లా. దీన్ని అర్థం చేసుకోవాలి. దయచేసి ఇలాంటివన్నీ కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు, నిజంగా మీరు ఒకసారి మాట్లాడిన తర్వాత రెండోసారి దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చిన ప్రజలు అర్థం చేసుకునే మూడ్లో ఉండరు. ఎందుకంటే మేము మా నాయకుడిని మాకు ఎలాగా గౌరవ ప్రతిష్టలు మాకు అందకపోయినా పర్లేదు గ్రౌండ్లో. అలాంటిది సాక్షాత్తు మా అధినేత పైనే మీరు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారంటే మేము ఏ విధంగా తట్టుకుంటాం? అస్సలు తట్టుకోండిలాం. తాడో పేడ తేల్చుకోవడానికి మేము చూస్తాం. కానీ మేమేం చేస్తున్నాం? ఇంకా ఓపికగా బట్టి చాలా ఓపికతో ఈరోజు రాష్ట్ర ప్రజల్లో జనసైనికులందరూ కూడా చాలా ఓపికతో ఉంటున్నారు. ఎందుకులే పోన్లే వీళ్ళకి అవగాహన లేదు అని అనుకుంటున్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో మనందరికీ తెలుసు. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ విధంగా మరి ఆనాడు మీరు ఎన్ని ఇబ్బందులు పడి మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావడం కోసం 3 పార్టీల కలయికతో ఈరోజు అధికారంలో రావడం కోసం ఎన్ని ఆలోచనలు చేసి ఎన్ని విధాలుగా మనం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
ఇవేమీ మనకి తెలియనట్టు ఉంటే ఒక చిన్నపాటి ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో నార్మల్ మీరు చేసే తప్పుల వల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ రానున్న రోజుల్లో మన ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతాయి. కరెక్ట్ కాదు ఇది. ఈసారి కానీ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, నిజంగా మన పరిస్థితులు ఏంటో మన బతుకులేంటో ఒకసారి ఆలోచించుకోండి. టీడీపీ నాయకులకి నేను చెప్తున్నాను. ఒకసారి ఆలోచించుకోండి మన పరిస్థితులు ఏంటో. ఇవన్నీ కాదు, దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం కూటమిలో ఉన్నాం. ఏది ఎప్పుడు మాట్లాడాలో ఏది ఎప్పుడు మాట్లాడకూడదో ఆలోచించండి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, రేపు వచ్చే పంచాయతీలో కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే దయచేసి ఆలోచించండి ఏం మాట్లాడాలో. ఈ మధ్యకాలంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు తప్పులు చేస్తున్నారు. మీడియా ముందులో మేము చూస్తున్నాం అనేక సార్లు. ఏ రోజైనా మాట్లాడామా? అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడారు. మొన్న ఓ నియోజకవర్గంలో ఒక నాయకుడు చేసిన ఘనకార్యానికి దేశమంతా తెలుసు. ఈరోజు ఇలాంటివన్నీ కూడా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? కూటమిలో ఉన్నాం కాబట్టే సహనంగా ఉంటున్నాం. ఇవేమైనా మాట్లాడాలన్నా జనసేన మీద కానీ బీజేపీ మీద కానీ టీడీపీ మీద కానీ మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? వైసీపీ నాయకులు మాట్లాడాలి. కానీ మనలో మనం కుంపట్లు పెట్టుకునే కార్యక్రమం మనం చేసుకుంటే మరో 15 సంవత్సరాలు కళ్యాణ్ గారు ఉండాలనుకున్నట్టు ఉండగలమా? అసలు ఏ విధంగా జరుగుతుందయ్యా నాకు అర్థం కాదు. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఒక చిన్నపాటి నాయకుడు నేను నాలాంటి వాడు మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఎంతగా మేము ఓపికగా ఉండి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడామో ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదు, కానీ విషయాలు వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసుకోండి. ఏది ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, ఏ విధంగా మనం కూటమి నాయకుల్ని మనం కలుపుకు వెళ్ళాలి, ఈరోజు కూటమిలో నాయకులను కలుపుకు వెళ్ళకపోతే రేపు పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంటాయని మనం ఆలోచించండి. ఇది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమో లేదా ఒక జనసేన పార్టీ ప్రభుత్వమో బీజేపీ పార్టీ ప్రభుత్వమో కాదండి. 3 పార్టీల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. 3 పార్టీల నాయకులతో ప్రతిదీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత. అలా తీసుకోవాలని పక్షంలో రానున్న రోజుల్లో నిజంగా పరిణామాలు ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే కూడా ఫేస్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇల్లు కాలిన తర్వాత ఏం చేయలేం. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరి నేను మాట్లాడిన ఏ విషయంలోనైనా సరే ఎవరినైనా కించపరిచినట్టు ఏమైనా ఉంటే కనుక నేను తప్పుడుగా అయితే మాట్లాడలేదు, అన్ని సవ్యంగానే మాట్లాడానని నేను భావిస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీ రాజాబాబు, జనసేన అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ.